హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒకటి బాధాకరమైన విషయం జరిగింది. మన లక్షవారం నైటు ఇద్దరు డ్రైవర్లు నిద్రపోయడానికి పోయి వాళ్ళ రూమ్లో నిద్రపోవడం జరిగింది. ఆల్రెడీగా వాళ్ళ రూమ్లో ఒక హీటర్ ఉండింది, మామూలుగా ఆయిల్ హీటరు. దివానీలో కోయేటోళ్ళు బొగ్గులు వెలిగిస్తారు కదా, ఆ బొగ్గులది కూడా హీటర్ ఉంటే అది కూడా తీసుకుని పోయి వాళ్ళ రూమ్లో పెట్టి నిద్రపోవడం జరిగింది. తెల్లవారితే కోవిటోడు ఫోన్ చేస్తే చనిపోవడం జరిగింది. ఇద్దరు మన తెలుగు వాళ్ళే. అందులో నాకు ఒక అబ్బాయి ఫోటో పెడతాను. ఆ అబ్బాయి మనకు దూరపు బంధువు అవుతాడు, తమ్ముడు వరుస అవుతాడు. అతను చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ నిద్రపోయేటప్పుడు ఈ హీటర్లతో కొంచెం అవాయిడ్గా ఉండండి. మమ్మల్ని నమ్ముకొని మన భార్య బిడ్డలు ఉంటారు. చిన్న వయసు అబ్బాయి, దీన్ని ఫోటో కూడా పెడతాను చూడండి. ఇంకొక అబ్బాయి కూడా చిన్న వయసే, అతను కూడా మన తెలుగు అబ్బాయే. అతనిది ఊరు మన రాయచూటో రాజంపేటో తెలియదు క్లారిటీగా. ఈ అబ్బాయిది అయితే కడప టౌనే ఈ అబ్బాయిది. కొంచెం మీరందరూ వాళ్ళ ఇద్దరి గురించి ప్రార్థించండి. వాళ్ళకి ఆ దేవుడు స్వర్గంలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. చిన్న వయసు. మీరు కూడా చాలా జాగ్రత్తగా నిద్రపోండి ఫ్రెండ్స్. పెనుకునేటప్పుడు ఈ బొగ్గులు పెట్టుకోకుండా ఈ హీటర్ కొంచెం అవాయిడ్ చేసి సాధారణంత వరకు దూరం పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే పోయిన ప్రాణాలు మళ్ళీ రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం కోవిడ్లో కొంచెం జాగ్రత్త, హీటర్లతో దూరం ఉండండి. చిన్న వయసు ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి దువా చేయండి ఫ్రెండ్స్. ఇన్షాల్లా. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.